మిత్రులందరికీ నమస్తే అండి. ఈరోజు ఒక నిజంగా జరిగిన సంఘటన, ఒక ట్రైన్ జర్నీలో ఒక వ్యక్తికి నిజంగా జరిగిన సంఘటన గురించి మనం తెలుసుకుందాం. ఏంటంటే, ఒక 60 ఏళ్ల వ్యక్తి ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు. ఒక చోట కూర్చున్నాడు కిటికీ పక్కన. కూర్చుని జర్నీ చేస్తుండగా ఒక స్టేషన్లో నలుగురు యువకులు ఎక్కారు. యువకులు ఎక్కి మంచి హుషారుగా ఉన్నారు, డ్యాన్సులు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. సరే, ఇతను ఎదురుగుండా కూర్చున్నారు. అంతా బాగుంది, కూర్చున్నారు. సరే, ఒక వ్యక్తికి అల్లరిచిల్లరిగా మొదటి వ్యక్తి కుర్రాడికి ఆ ట్రైన్లో దృష్టి చైన్ మీద పడింది అనమాట. ఆ చైన్ మీద పడేసరికి దీన్ని లాగేస్తే ఎలా ఉంటుంది అని. రెండో వ్యక్తి అన్నాడు, లాగేస్తే జైల్లో వేస్తారు. ఏంటి, ఏం చేస్తారు ఏమిటి పెద్ద, చూద్దాం అసలు ఎంత పైన వేస్తారు ఏమిటి, ఎంత పైన వేయడం, 500 పైన వేస్తారు. పైగా ఇంకో 700 ఏమో టిక్కెట్లకి వీటికి అని చెప్పేసి వసూలు చేస్తారు అన్నాడు. సరే, ఎవరి దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయిరా? నా దగ్గర మొదటి వ్యక్తి చైన్ లాగుదా అన్న వ్యక్తి దగ్గర 500 ఉంటాయి. రెండో అబ్బాయి దగ్గర 200 ఉంటాయి. నా దగ్గర ఉన్నాయిరా. మూడో వ్యక్తి దగ్గర 100లోకి 5 ఉంటాయి. ఇవన్నీ కలిపి 1200 అవుతాయి. అవి మన దగ్గర ఉన్నాయి కదా, ఒకవేళ టీసీ వచ్చినా మనం ఇచ్చేయచ్చు అంటాడు. సరే, 1200 కూడా 4 కుర్రాడి దగ్గర పెడతారన్నమాట. ఇది ఎమర్జెన్సీలో ఉపయోగించుకుందాం, అందాక సరదాగా చైన్తో ఆడుకుందాం. ఇందులో ఒక రెండో వ్యక్తికి, అతి తెలివైన వాడికి ఒక ఐడియా వస్తుంది. ఎదురుగుండా పెద్ద ముసలాయన కూర్చున్నాడు, పాపం అమాయకంగాను. వాళ్ళు ఆగేసాడని చెప్తాం, మన నలుగురం కదా, టీసీకి మన సాక్ష్యం బలం కదా, నలుగురు చెప్పేదే టీసీ ఉంటాడు. అవునండి, మేము కూడా చూసాం, వద్దని చెప్పినా సరే లాగేస్తున్నాడు, ఈయనకి ఏమైనా మతిస్థిమితం లేదా ఏంటి అని చెప్పేసి అన్నాడు. అనేసరికి సరే అని చెప్పేసి ఈ మొదటి కుర్రాడేమో టక్కన లాగేశాడు చైన్. లాగేసరికి ట్రైన్ ఆగిపోయింది. పోలీసు వాళ్ళు వస్తారు. పోలీసు వాళ్ళు టీసీ తీసుకుని వస్తాడన్నమాట. వచ్చేసరికి ఈ నలుగురు కుర్రాళ్ళు ఏం చెప్తారు, ఇదిగోనండి ఆయన ఎంతనకుండా లాగేశాడు చైన్ అని చెప్తాడు. అప్పుడు టీసీ కేకలేసి, ఏం బుద్ధి ఉందా లేదా నీకు, చైన్ లాగుతావేంటి, ఏంటి నీకున్న సమస్య ఏమిటి అని చెప్పేసి అంటాడు. అలా కాదు, వాళ్ళు ఏం చేశారంటే, నా దగ్గర ఉన్న 1200 రూపాయలు నా దగ్గర ఉన్నాయి, అవి తీసేసుకుని ఆ 4వ కుర్ర దగ్గర పెట్టారు. పెట్టేసి చైన్ లాగి దిగిపోదామని ట్రై చేస్తున్నారు. కావాలంటే చూడండి, వాళ్ళ దగ్గర, ఆ అబ్బాయి దగ్గర డబ్బులు ఉంటాయి. 500 ఒక నోటు, 200 ఒక నోటు, ఇంకా మిగిలినవి 500 నోట్లు ఉంటాయి, అవన్నీ నావేను అని చెప్తాడు. పోలీసోడు, లే చూడు నీ దగ్గర డబ్బులు ఎంత అంటాడు. తీసేసరికి ఇగో 500 ఒక నోటు, 200 కరెక్ట్గా అలాగే ఉంటాయి అన్నమాట. అవన్నీ నా డబ్బులేండి బాబాయ్, అవి తీసేసుకుని చైన్ లాగేసి దిగిపోదామని వాళ్ళు ట్రై చేస్తున్నారు. సమయానికి మీరు వచ్చారు, పైగా నేనే లాగేశానని చెప్తున్నారు అని చెప్పేసి వాళ్ళు నలుగురిని తీసుకెళ్ళి జైల్లో వేసేస్తారు.
ఆ మొదటి వ్యక్తితో కుర్రాడితో ఈ ముసలాయన అంటాడు, "బాబు నా జుట్టు తెల్లబడ్డానికి కారణం ఊరికే తెల్లబడిపోలేదు నాయనా" అంటాడు. అంటే నీలాంటి వాళ్ళని చాలామందిని చూశాను నాయనా అని చెప్పడం అనమాట. ఈ కథ నచ్చినట్లయితే మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ విన్నందుకు.